మన భారతదేశాన్ని సీజనల్ కంట్రీ అంటారు. త్రివిధ కాలాలు, 6 ఋతువులు, వీటితోటి మన సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది. అయితే మీరు గమనించారో లేదో, ఈ చలికాలం చాలామందికి ప్రమోదం అయితే మరి కొంతమందికి ప్రమాదం. గుండెపోట్లు ఇలాంటివి ఎక్కువగా ఈ చలికాలమే జరుగుతూ ఉంటాయి. అలాగే మరణాలు కూడా ఈ చలికాలమే ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి. అసలు ఈ చలికాలం ఇబ్బంది లేకుండా ఉండాలంటే, చలి పులిలాగా కాటు వేయకుండా ఉండాలంటే ఆయుర్వేద పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇతర సూచనలు, సలహాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన, ఆసక్తికరమైన, అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే చలికాలం. చలికాలం ఇబ్బంది కలగకుండా ఉండాలంటే, చలి పులిలాగా కాటేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయుర్వేదంలో ఋతుచర్యలు అనేది చెప్పారు. ముఖ్యంగా చలికాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు పాటించాలి, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, అన్ని ఋతువుల్లోకి హేమంత ఋతువు అనేది చాలామంది ఎంజాయ్ చేస్తారు. హేమంత ఋతువు అంటే సుమారుగా చెప్పాలంటే నవంబర్ 20 నుంచి జనవరి 20 వరకు ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి సీజన్ ఇది. హిమం భూమి 4 చెరుగులా కూడా వర్షించే సుందరమైనటువంటి కాలం ఇది. హిమం అంటే ఒక మంచు లాంటిది, పొగమంచు లాంటిది వర్షిస్తూ ఉంటుంది వర్షంలాగా. చాలా అద్భుతమైనటువంటి కాలం ఇది. ఈ అపూర్వమైనటువంటి సుందరేశ్వరుడైనటువంటి ఈశ్వరుడు పంచభూతాలతోటి, అలాగే ప్రమద గణాలతోటి విశ్వమంతా కూడా నర్తించేటటువంటి అద్భుతమైన కాలం ఇది. అయితే మన పెద్దవాళ్ళు మాత్రం ఒరే చలికాలం వచ్చింది జాగ్రత్త అంటూ ఉంటారు. మీ పెద్దవాళ్ళు మీతో అనే ఉంటారు. ఆ మాటలో ఎంత అర్థం ఉందంటే, ఈ చలికాలం మన ఊళ్ళో, మన పట్టణాల్లోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల్లో ఆ మాటకు వస్తే ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటి? అరే చలికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఎందుకంటారు ఇది? తెలుసుకోబోతున్నాం. అసలు నాటి వేదకాలం నుంచి, ఆ గ్రీకు నాగరికత నుంచి నేటి ఈ ఆధునిక సమాజ కాలం దాకా అన్ని చోట్ల కూడా, అన్ని దేశాల్లో కూడా చలికాలంలో మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, అలాగే బాధలు, ఇవి కాకుండా జాగ్రత్తలు, వీటన్నిటిని కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు. నిజానికి ఈ చలికాలం చాలా ఆహ్లాదకరమైంది. జాగ్రత్తలు తీసుకుంటే, ఋతుచర్యలు పాటిస్తే, అంటే ఆనందంగా జీవితాన్ని అనుభవించేటటువంటి కాలం ఇది. అందుకే క్రిస్మస్, సంక్రాంతి ఇలాంటి పెద్ద పండగల్ని అందరూ కూడా చాలా ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు. ఇలాంటి ఈ పండగలకి ఇది ఆలవాలం. ప్రతి వ్యక్తి కూడా ఈ నెలల్లో కష్టం అంతా మర్చిపోయి పిల్లలతో, బంధుజనంతో సరదాగా గడపాలి అని అనుకుంటాడు. అయితే మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా పొంచి ఉంటాయి. ఇది మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కాలంతో మార్పులు వస్తాయి. వీటిని తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేదం వీటిని యమదంష్టలు అంటుంది. అంటే యముడి కూరలాగా మనం బాధిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని గమనించుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటే హ్యాపీగా గడపచ్చు ఈ చలికాలం. ఈ డిసెంబర్, జనవరి నెలల్లో మనుషుల జఠరాగ్ని, అంటే మన జీర్ణకోశం, దాని శక్తి చక్కగా వృద్ధి చెందుతాయి. ఆప్టిమం లెవెల్లో పనిచేస్తూ ఉంటాయి. తీవ్రమైనటువంటి మంచు మన శరీరం పైన ఉన్న వెంట్రుకల రంధ్రాన్ని మూసివేసి ఆ లోపల వేడిని బయటికి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. దీంతో ఈ కాలంలో ఆహారం తీసుకోకపోయినా లేదా ఉపవాసం చేసినా పెరిగిన ఈ అంతర్గత వేడి, అంటే ఈ జఠరాగ్ని మన మాంసఖండ్రాల్లో ఉండేటటువంటి శక్తిని తినేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. అంటే ముక్కు దిబ్బడగా అనిపించటం, గొంతులో గరగర అని ఒక దురద లాంటిది అనిపించటం, కిచకిచ్ అంటూ ఉంటారే అది. ఇవి మొదటగా మనకి కనిపించే చలి తాలూకు ప్రభావ లక్షణాలు. ఆ తర్వాత చలికి ఈ చెవులు మూసుకుపోయినట్టుగా, దెబ్బడేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే దురద కూడా అనిపిస్తూ ఉంటుంది, అనాలనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఎలర్జీ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. జలుబు ఇలాంటి లక్షణాలు ఇక కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటే వెంటనే మీరు ఏం చేస్తారు? సింపుల్గా ఒక టెక్నిక్ ఉంది. అంటే ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు కదా. ఇలాంటి ఈ లక్షణాలు కనిపించడంతోనే మీరు అప్రమత్తం అవ్వాలి. వేడి నీళ్ళని సిద్ధం చేసుకోండి. దీనికి ఉప్పు, పసుపు వేసుకొని జస్ట్ పుక్కిడ పట్టండి. సింపుల్ టెక్నిక్ ఇది, సింపుల్ గార్గిలింగ్, కానీ అనేక సమస్యల్ని ఇది నివారిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లు మరగబెట్టండి. దాంట్లో కొంచెం పసుపు, ఒక చిటికెడు కర్పూరం. కర్పూరాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే హారతి కర్పూరం, 2 ముద్ద కర్పూరం. ముద్ద కర్పూరం ప్లాంట్ నుంచి వస్తుంది. హారతి కర్పూరం అనేది ఆర్టిఫిషియల్గా తయారవుతుంది.
ముద్ద కర్పూరం అయితే బెటర్. మళ్ళీ పచ్చ కర్పూరం అని ఫుడ్లో వేసేది వేరే ఉంటుంది. మనకి ముద్ద కర్పూరం సరిపోతుంది. దీన్ని వేసుకొని ఆవిరి పట్టండి. కాబట్టి ఒక గిన్నెలో నీళ్లు మరగబెట్టి దానికి కొంచెం పసుపు, ఒక చిటికెడు కర్పూరం వేసుకొని ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టేటప్పుడు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే కళ్ళు, ఆ తర్వాత గుండె, ఇంకా ఈ వస్తి ప్రదేశం అంటే బ్లాడర్ ఏరియా, ఈ మూడింటిని కాపాడుకోమని ఆయుర్వేదం చెప్తుంది. చెవిలో గోరువెచ్చటి నువ్వుల నూనె 2 చుక్కలు వేసుకోండి. పిల్లల్లో ఒక 7-8 మధ్య వయసున్న వాళ్ళు ఈ చలికి వచ్చేటటువంటి ఆ లక్షణాల వల్ల తొందరగా బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లల్లో ఈ చలి వెంటనే తన ప్రభావం చూపించే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగా ఈ చలి ప్రభావానికి వాళ్ళు గురైనప్పుడు మీరు పెద్దవాళ్ళగా గమనించాల్సింది ఏంటంటే పిల్లల కళ్ళు ఎర్రబడతాయి, అలాగే వాచిపోతాయి, ఇక కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అప్పుడు వల్నరబిలిటీ ఎక్కువ. ఇక్కడ నుంచి ఇక కళ్ళ కలకలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొంచెం నెయ్యిలో కాస్త అసలు సిసలైన పసుపు కలిపి కళ్ళ పైన ఆ చుట్టూ కూడా సున్నితంగా అప్లై చేసి మర్దన చేయండి, తగ్గిపోతుంది అలర్జీ. చిన్నపిల్లలు, పసిపిల్లలు వీళ్ళ చెవిలో ప్రతిసారి కూడా దూది ఉంచుతూ ఉండండి ప్రతిరోజు రాత్రి. అలాగే వాళ్ళని ట్యూషన్స్కి ఇలాంటి వాటికి పంపించేటప్పుడు కూడా దూది పెట్టి పంపించండి. లేకపోతే వాళ్ళకి మళ్ళీ ఆ ఫేషియల్ పెరాలసిస్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఫేషియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే వాళ్ళకి మంచి వేడి దుస్తులతోటి కప్పు ఉంచుతూ ఉండాలి. అన్నిటికీ మించి కొంతమందికి ఏంటంటే ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ అలవాటుని కంటిన్యూ చేస్తారు. కానీ ఈ కాలం చన్నీటి స్నానం అనేది వద్దు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాలంలో తొందరగా ముందు ప్రభావితం అయ్యేది, దెబ్బతినేది ఏంటంటే మన చర్మం. మన అంగ ప్రత్యంగాలకు అన్నింటిలోకి పెద్దది మన చర్మం. కాబట్టి ఈ చర్మానికి వాతావరణ ప్రతికూలతల తాకిడి ఎక్కువ. కాబట్టి ముందుగా చర్మం దెబ్బతింటుంది. అందుకే అనేక సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు చలికాలం ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి మీ చర్మం అధిక శ్రద్ధని సమయంలో కోరుకుంటుందని మీరు గమనించాలి. అసలే పొడిగా ఉండేటటువంటి ఈ మీ చర్మం ఈ మంచు ప్రభావం వల్ల దాంట్లో ఉండేటువంటి ఆ జిడ్డుతనాన్ని కోల్పోతుంది, పొడిగా తయారవుతుంది. అందుకే ఈ కాలం సబ్బులు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఒకవేళ సబ్బు వాడాలంటే గ్లిజరిన్ బేస్డ్ సోప్ అయితే మంచిది. లేకపోతే ఇలాంటి ఈ సబ్బులు ఇవన్నీ కూడా చర్మాన్ని పొడిగా చేస్తాయి. అలాగే అతిగా కాగినటువంటి వేడి నీళ్ళు పోసుకోకండి. ఎందుకంటే ఎవాపరేషన్ వల్ల మన చర్మంలో ఉండేటటువంటి నీటి అంశం కూడా మాయమైపోతుంది. దీంతో చర్మం ఇంకా పొడిగా పారుతుంది. అలాగే మరి చన్నీటి స్నానం కూడా చేయకండి. కొంతమంది పారే జీవనది స్నానం ఇలాంటివి మంచిది అనుకుంటూ ఉంటారు. నిజానికి మంచిదే. కానీ సాధారణ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అందరికీ మామూలు ఆన్ యావరేజ్ గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేయడం చాలా మంచిది. ఒకవేళ నది స్నానం చేయాలనుకుంటే పారే నీళ్ళు అయితే కాస్త వేడిగా ఉంటాయి. ఎందుకంటే ఆ పారుదలలో వేడి అనేది పుడుతుంది కాబట్టి. అయితే స్టాగ్నేటెడ్గా అంటే స్థిరంగా ఉండేటటువంటి నీళ్ళలో ఎప్పుడు స్నానం చేయకండి, చన్నీళ్ళలో. అలాగే స్నానం తర్వాత కొద్దిగా నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ కానీ శరీరానికి రాసుకోవటం మంచిది. ధూమెరుగ్గా రాసుకోవాలి. ఈ కాలంలో తలలో అనేక సమస్యలు వస్తుంటాయి. పేలు, చుండ్రు, సొరియాసిస్, ఇలాగ తీవ్రస్థాయి చర్మ వ్యాధులు, అలాగే ఎగ్జిమా ఇలాంటి వ్యాధులు వచ్చేటువంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కాలం తలకి నూనె రాసుకోవాలి, అలాగే తల స్నానం చేయాలి. తల స్నానానికి మైల్డ్ షాంపూలు కానీ లేకపోతే కుంకుడు, సీకాయ కానీ ఇలాంటివి వాడుకుంటే మంచిది. అలాగే ఒంటికి సబ్బులు బదులుగా సున్నిపిండి అంటే పెసర్లు ఇలాంటి వాటితో చేసుకున్నటువంటి సున్నిపిండి అయితే మంచిది. అసలు ఈ సందర్భంగా ఇంకోటి చెప్పుకోవాలి. చలికాలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయుర్వేదం మరీ చలికాలం అంటే ఈ ఋతువర్ణంలో చలికాలం గురించి చెప్తుంది. నిజానికి కాలాలన్నింటిలో కూడా మనం ఆహ్వానించి ఆనందించే కాలం ఏమిటంటే చలికాలమే. ఆయుర్వేదం దీన్ని కాలాలలో రారాజు అంటుంది ఈ చలికాలాన్ని. ఎందుకంటే బయట వేడిమి తగ్గుతుంది, లోపల వేడి కదిలి ఆకలిని పుట్టిస్తుంది. ఆకలి అన్ని రోగాల్ని పోగొడుతుందని సామెత కదా. అందుకని ఆకలి చాలా ముఖ్యం. చలికాలం అది ఎక్కువ ఉంటుంది. దీని తగ్గట్టుగా జీర్ణశక్తి కూడా బాగుంటుంది ఈ కాలం. కాబట్టి సహజంగానే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి అందరూ ఈ కాలం ఉత్సాహంగా ఉంటారు. సూర్యకిరణాలు ఆ భూమిని సోకిన తర్వాత మనకి ఆ జనజాగృతి అనేది జనిస్తుంది. ఈ కాలంలో పెరిగినటువంటి జీర్ణశక్తి వల్ల మనలో ఆ పెరిగినటువంటి శక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. అప్పుడు వచ్చే కాలానికి ఇది ఉపయోగపడి సంవత్సరం అంతా నిండు శక్తితోటి, అలాగే అనురక్తితోటి, ఆరోగ్యంతో మనం ఉండగలుగుతాం. ఆయుర్వేదం అందుకే చక్కటి ప్రతిపాదనలు చేసింది. అలాగే ఈ కాలంలో వచ్చేటటువంటి చిన్న చిన్న రుగ్మతల్ని సహజ వనరులతోటి, సహజ పదార్థాలతోటి మనం దూరం చేసుకుంటే
మనలో వ్యాధి నిరోధక శక్తి పదిలంగా ఉంటుంది. షుగర్ వ్యాధితో కానీ బీపీతో కానీ బాధపడుతూ ఉంటే, అలాగే ఒకవేళ గుండె సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే ముందుగా ఈ గుండె ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాలంలో రక్తనాళాలు కొంచెం ముకుళించుకుంటాయి. దీంతో ఆ ప్రెషర్కి బీపీ అనేది పెరుగుతుంది. దీనివల్ల ప్రతి 4 రోజులకి మీ బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి. చలికాలంలో పెద్దవాళ్ళు, బీపీ, గుండె వ్యాధులు ఉన్నవాళ్ళు మరీ తొందరగా లేవకూడదు. ఉదయం అంటే భానుడి ఆ తొలి కిరణాలు ఆ భూమిని తాకే వేళ లేవాలి. లేచి మిరియాలు, బెల్లం కలిపినటువంటి పాలు కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగాలి. అంతేగాని మళ్ళీ వేరే కాఫీ లాంటివి మంచిది కాదు. కానీ టీ కొంతవరకు బెటర్. ఒకవేళ మీరు టీ కాకుండా, కాఫీలు కాకుండా తాగాలనుకుంటే వేడి నీళ్ళలో ఒక 8 నిమ్మరసపు బొట్లు కలుపుకొని తాగుతూ కూడా దాన్ని ఆహ్వానించవచ్చు. టీలో కూడా జింజర్ టీ అంటే అల్లం కలిపినటువంటి టీకి కొంచెం నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఇది మీలో అంతర్గత వేడిని స్టిమ్యులేట్ చేస్తుంది. అయితే అసలైన విషయం ఏంటంటే ఈ కాలం నిల్వ పదార్థాలను ఎప్పుడు తినకూడదు. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో వచ్చేటువంటి ఫ్లూ రాకుండా మీరు జాగ్రత్త పడాలి. జనపదోధ్వంసపు వ్యాధులు అంటుంది ఆయుర్వేదం దీన్ని. తలనొప్పి, జలుబు, అలాగే జ్వరం, ఇంకా వణుకు ఇలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో వచ్చేటువంటి జ్వరం తగ్గిన నొప్పులు మాత్రం పూర్తిగా తగ్గవు. ఎందుకంటే చలికి కండరాలు బిగుసుకుంటాయి. కాబట్టి ఈ చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కండరాలు నొప్పులు కంటిన్యూ అయ్యి ఒకవేళ వాత ప్రకోపం కనుక ఉంటే అది ఆమవాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వాటి ఫ్లేరప్కి దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బొప్పాయి, క్యారెట్, టొమాటో ఇవి మీలో ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వేడి నీళ్ళల్లో దంచిన 2 వెల్లుల్లిపాయలు వేసి మీరు తాగితే మీ గొంతు శుభ్రంగా ఉంటుంది. అలాగే 2 చిటికెళ్ళ పసుపు, 1 చిటికెడు మెత్తటి ఉప్పు కలిపి నోట్లో వేసుకొని వేడి కాఫీ తాగితే కూడా ఆ బ్రాంక్యోస్ డైలేట్ అయ్యి మీకు ఆస్మా లాంటివి ఏమైనా ఉంటే వీటిలో ఉండే సహజ థియోఫిలిన్ వల్ల బ్రాంక్యోస్ డైలేట్ అయ్యి శ్వాస ధారాళంగా ఆడుతుంది. తర్వాత నోట్లో 2 తులసి దళాలు, చిన్న కరక్కాయ పెచ్చుని కిళ్ళిలాగా పెట్టుకొని మీరు ఆ నోట్లో ఉంచుకొని రసం మింగుతూ ఉండండి. అలాగే ఇంకొక సూచన, 2 నువ్వుల నూనె బిందువుల్ని ముక్కులో డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉండండి. విపరీతంగా చలి ఉన్న రోజులలో అరికాళ్ళు, అరిచేతులు తొందరగా చల్లబడుతూ ఉంటాయి. మరీ చల్లగా అయినప్పుడు వేడి నీళ్ళల్లో కాస్త మంచి గంధం కలిపి కానీ లేకపోతే వేడి కొబ్బరి నూనెతో కానీ ఆ చల్లబడ్డటువంటి ఆ కాళ్ళు చేతులను సున్నితంగా మర్దన చేసుకోండి. ముఖ్యంగా సూర్యోదయం తర్వాత మీకు తగిన వ్యాయామం అనేది అవసరం. దీన్ని చేయండి సూర్యోదయం తర్వాత. దానివల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. దీంతో బ్లడ్ ఫ్లో అనేది క్రమబద్ధం అవుతుంది. ఈ రోజుల్లో వేడి కోసం చాలామంది మద్యాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే మద్యపానం తర్వాత అనేక కాంప్లికేషన్స్ వస్తాయి బయట తిరిగితే. దీనివల్ల రక్తనాళాల్లో వచ్చేటువంటి మార్పు వల్ల మీరు మళ్ళీ జబ్బు పడేటువంటి రిస్క్ ఉంటుంది. ఈ కాలంలో సుమారుగా 110 వైరస్లు వృద్ధి చెంది మనల్ని కాటేసేటటువంటి అవకాశం ఉందని, జబ్బులను తెచ్చిపెట్టే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. మన ముక్కు, గొంతుక ద్వారా ఇవి మన శరీరంలోకి ప్రవేశించి పెద్దవైపోయి గొంతుకుని పాడు చేసి చెవులని, ముక్కుని జయిస్తూ కళ్ళని చేరి ఎర్రబరిచి వాపుని కలిగించి చివరికి ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇలాంటి వాటన్నిటికీ కారణం అవుతాయి. ఆయాసం ఉన్న వాళ్ళకి చలిగాళ్ళు మరీ ఆయాసాన్ని ఎక్కువ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని అడ్డుకునేటటువంటి వ్యాక్సిన్లు కానీ మరొకటి కానీ నిజానికి లేవు, ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనలో ఉండేటువంటి సహజ వ్యాధి నిరోధక శక్తితో వీటిని ఎదుర్కోవాలి. వెంటనే మీరు ఆ బయట వాతావరణం నుంచి వేడిగా ఉండేటువంటి మీ ఇంట్లోకి వస్తూ ఉండాలి. అదే పనిగా చల్లటి వాతావరణంలో గడపకూడదు. ముక్కు, గొంతుకులో తయారైనటువంటి ఆ గట్టి కఫాన్ని బయటకు చీది వేడి నీళ్ళతోటి ఆవిరి పట్టాలి. ఈ కాలం చాలామంది నీళ్లు తాగటం మర్చిపోతారు. కానీ గోరువెచ్చటి నీళ్లు తాగుతుంటే ఈ గట్టిపడిన కఫం కరిగి మ్యూకస్ ప్లెక్స్ అన్ని బయటకు వచ్చి మీకు దగ్గు రాకుండా ఉంటుంది. రాత్రిపూట పెరుగు కఫాన్ని పెంచుతుంది కాబట్టి మానేయండి. పిల్లలకి రాత్రిపూట అన్నాన్ని పాలతో కలిపి తినిపించండి. అల్లం టీ ఈ కాలంలో చాలా మంచిది. 1 చెంచాడు అల్లం రసం, కొంచెం బెల్లం, 1 గ్లాసు నీళ్ళకి కలిపి కాచి వేడిగా తాగుతూ ఉండండి. ఇది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. 2 వెల్లుల్లిపాయలు, 1 చెంచా పసుపు నీళ్ళలో ఉడికించి తాగుతూ ఉండండి. ఇది మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఈ కాలం నిమ్మకాయ కూడా చాలా మంచిది. రాత్రి భోజనంలో ఈ నిమ్మకాయ పచ్చడి లాంటివి తింటూ ఉండొచ్చు. చలికాలం ఎప్పుడు కూడా
ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అన్ని ప్రమాదాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీరు వచ్చే సంక్రాంతిని ఆ సంక్రాంతిలో క్రాంతిని నింపుకోగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.